హీ స్మార్ట్ ఫ్యామిలీ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వీడియో అనమాట. తమ్నెయిల్ చూసి మీకు అర్థమైపోయి ఉంటుంది ఇది ఏం వీడియోనో. చార్మినార్ షాపింగ్ అనమాట. రంజాన్ సీజన్లో చాలా ఎక్కువ ఉంటుంది కదా షాపింగ్ అనేది, కాబట్టి మేము కూడా వెళ్ళిపోయాము. అండ్ రంజాన్ ఎండ్ అయిపోతుంది కదా. ఇక్కడైతే నేను బ్రాస్లెట్ అలాగే ఇయర్ రింగ్స్ కూడా చూపిస్తున్నాను. ఇదంతా కలెక్షన్ బాగుంది, చాలా ప్రైస్ కూడా చెప్తున్నారు. మనకి మాల్స్లో ఏ ప్రైస్ అయితే ఉంటుందో అలాంటి ప్రైజెస్ చెప్తున్నారనమాట. బార్గెన్ చేసినా కూడా ఎవ్వరూ ఇవ్వట్లేదు. ఇదంతా ఒక సిండికేట్ లాగా ఉంది. అసలు ఎవ్వరు ఎక్కడ బార్గెన్ అనేది లేదు, అన్నీ కూడా ఫిక్స్డ్ ప్రైజెస్ అని చెప్పేసి అంటున్నారనమాట. ఈవెన్ బార్గెన్ చేసినా ఇవ్వలేదని చెప్పి మేమైతే తీసుకోలేదు. ఇంకా పక్కన చూడటానికని వచ్చేసాము. ఇదంతా కూడా నైట్ వేర్ ఉంది. ఇక్కడ మనకి రోడ్ మీదే అంతా హ్యాంగ్ చేసి పెట్టారు. అండ్ ఇక్కడ చూస్తే మనకి ప్యూర్ గోల్డ్ ఫినిష్లో ఉన్న బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్ అనమాట ఇదంతా కూడా. అండ్ ఈ చైన్స్ అయితే 60 రూపీస్ చెప్పాడు. ఈవెన్ 50 రూపీస్కి అడిగినా కూడా ఇవ్వలేదు, ఫిక్స్డ్ రేట్ అంటున్నారు. మీకు కనుక నచ్చి మీరు తీసుకోవాలి అనుకుంటే ఇంకా తప్పదు, తీసుకోండి. ముందుకు వెళ్దాము చూద్దాం అనుకుంటే సేమ్ ఐటమ్ అయితే దొరకట్లేదు. అండ్ నేను కూడా కొంతమంది వ్లాగ్స్ అయితే చూశాను. ఎవరు చూపించినా ఎవరు ఏం చెప్పినా కానీ మీరు ఒక్కటే అర్థం చేసుకోవాలి, బార్గెన్ చేసినా వాళ్ళు ఇవ్వట్లేదు, ఫిక్స్డ్ అంటున్నారు. అండ్ మీకు ఒక చోట ఐటమ్ నచ్చితే అది అక్కడ తీసుకోవడమే బెటర్. ముందుకు వెళ్దాం చూద్దాం అనుకుంటే దొరకదు. ఇఫ్ ఇన్ కేస్ దొరికినా సేమ్ ప్రైస్ చెప్తారనమాట. సో బార్గెన్ చేసి కూడా యూజ్ ఉండదు. కాబట్టి మీకు నచ్చిన చోట తీసుకోండి. కలెక్షన్ గురించి అయితే అసలు చెప్పాల్సిన పనే లేదు. చాలా హ్యూజ్ కలెక్షన్ అయితే ఉంది దేంట్లో చూసుకున్నా కూడా. అండ్ ఇక్కడైతే బ్యాంగిల్స్ చూపిస్తున్నాను. ఇవైతే 6 months గ్యారంటీ అంటండి, అస్సలు కలర్ పోవు, డైలీ యూజ్ చేసిన అని చెప్పి చెప్తున్నారు. ఇవి కూడా ఫిక్స్డ్ ప్రైస్. పెయిర్ ఏదన్నా కానీ 150 చెప్తున్నారు. కొన్నేమో 4 బ్యాంగిల్స్ 150 అలా చెప్తున్నారు. 6 బ్యాంగిల్స్ 8 బ్యాంగిల్స్ కూడా ఉన్నాయి. మీకు ఎలాంటి మోడల్ కావాలి అది వాళ్ళు చెప్తున్నారనమాట. దాన్ని బట్టి ప్రైస్ చెప్తున్నారు. అండ్ ఇక్కడ చూస్తే మనకి మట్టి బ్యాంగిల్స్, స్టోన్ బ్యాంగిల్స్. ఈ స్టోన్ బ్యాంగిల్స్ కూడా ఏదైనా కానీ 100 రూపీస్ చెప్తున్నారనమాట. చార్మినార్కి వెళ్ళినప్పుడు బ్యాంగిల్స్ తెచ్చుకోకపోతే ఎలా చెప్పండి. మేమైతే ఎక్కువ బ్యాంగిల్ షాపింగే చేసామన్నమాట. అండ్ కొన్ని సైడ్ బ్యాంగిల్స్ అయితే 400, 500 కూడా చెప్తున్నారనమాట. మనము కొంచెం చూసి తీసుకోవాలి. ఇవైతే ఇలా సెట్ వచ్చి 100 రూపీస్ చెప్పారు. ఇవి తీసుకున్నాము మేము. అండ్ మేము ఏమేమి తీసుకున్నాము అనేది నెక్స్ట్ వీడియోలో యాడ్ చేస్తామన్నమాట. ఇదే వీడియోలో షేర్ చేస్తే వీడియో అనేది లెంత్ ఎక్కువ అయిపోతుంది. అండ్ ఎక్కడ చూసినా కానీ బ్యాంగిల్స్ ఇలా సెట్ చేసి ఉన్నారు. బట్ మేము ఎందుకో ఆ గజ్జలు వచ్చిన బ్యాంగిల్స్ అయితే అసలు తీసుకోలేదు. అండ్ ఇవైతే నేను తీసుకున్నాను ఒక 1 సెట్. అండ్ ఇవైతే 100 రూపీస్ అనమాట. ఇవి కొంచెం హెవీగా ఉన్నాయి. అండ్ బ్యాంగిల్ వెయిట్ వచ్చేసి ఆ గోల్డ్ బ్యాంగిల్స్లో అయితే అసలు రూపాయి కూడా తగ్గలేదు మాకైతే. అలాగే ఇక్కడ బాగా స్లీక్గా ఉండే చైన్స్ కూడా చాలా వెరైటీస్ అయితే దొరుకుతున్నాయి. బ్రాస్లెట్ కానీ అన్నీ ఓన్లీ బ్యాంగిల్సే కాకుండా. అండ్ ఇక్కడ నేను అక్కడ వీడియో తీసుకుంటుంటే బ్యాంగిల్స్ దగ్గర ఈ షాప్ అతను పిలిచి మాది కూడా వీడియో తీయండి అని చెప్పి అడిగారు. అందుకని చెప్పి వెళ్ళాము. జస్ట్ దాని బ్యాక్ సైడే ఉంటుంది. ఇక్కడ మనకి ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఉంటుంది, దాని పక్కనే ఉందన్నమాట. ఇదైతే ఇక్కడ నేను వీడియోలో చూపిస్తాను చూడండి. బ్యాగ్స్ కూడా కలెక్షన్ బాగుంది. ఒకటి 80, 120 అలా చెప్తున్నారు. అండ్ ఇక్కడ నేను చూపించిన వైలెట్ది అయితే 350 చెప్పారు, 250కి ఇచ్చారు. ఎట్ ద లాస్ట్ అడిగితే అది కూడా చాలా కష్టం మీద. అండ్ ఇక్కడైతే మొత్తం గోల్డ్తో ఉన్న ఇయర్ రింగ్స్ ఇవైతే ఉన్నాయి అన్నమాట. పెద్దగా ఇక్కడ స్టఫ్ లేదు, ఓన్లీ హెయిర్ యాక్సెసరీస్ ఎక్కువ ఉన్నాయి ఇక్కడైతే. అండ్ ఇవైతే చాలా ట్రెండీగా ఉన్నాయి. అవి చూసినప్పుడు కొనుక్కోవాలనిపిస్తుంది. ఈసారి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు కొనుక్కోవాలనిపిస్తుంది. బట్ కొనుక్కునే టైం వచ్చినప్పుడు మనకేం సూట్ అవుతాయిలే ఇవి అనవసరం అన్నట్టు వదిలేసి వస్తాను. బట్ వెళ్ళిన తర్వాత కొనుక్కోవాలి కదా అని మళ్ళీ అనిపిస్తుంది. మీరు కూడా ఇలాగే ఉన్నారా నాకులాగా? కమెంట్ చేయండి. అండ్ ఛానల్ని చూస్తున్నారు కానీ వీడియోస్ చూస్తున్నారు బట్ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ ఇక్కడ గ్లాస్ వేర్, ఇవి గ్లాసెస్, కప్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. అండ్ ఇదంతా కూడా ఫుల్ గోల్డ్ ఫినిష్లో ఉన్న జ్యువెలరీ అనమాట. అండ్ ఇవైతే నేను ఎక్కువ ప్రిఫర్ చేయను బట్ చూస్తున్నాను. అండ్ బ్లాక్ బీడ్స్ కానీ షార్ట్ బ్లాక్ బీడ్స్ అలాగే లాంగ్వి. అండ్ ఇక్కడ ఫోన్ పౌచెస్ అనమాట. ఫోన్ పౌచెస్ కూడా మేము ఒక 2 తీసుకున్నాము. అండ్ ఇక్కడ మళ్ళీ మనకి ఫోన్కి హ్యాంగ్ చేసుకునే కూడా ఉన్నాయి. అండ్ ఇయర్ రింగ్స్ కలెక్షన్ కూడా ఉంది. ఎవ్వరు కూడా రూపాయి కూడా తగ్గట్లేదు. ఏది తీసుకున్నా 200, 150 అదే ప్రైస్ రేంజ్లో ఉన్నారు. అండ్ ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఈ కింద నుంచి 3 rows మాత్రం 100 రూపీస్ పెయిర్ అంట.
నేనైతే ఒక పెయిర్ తీసుకున్నాను, నెక్స్ట్ వీడియోలో యాడ్ చేస్తాను. అండ్ ఇక్కడ ఫోన్ పౌచెస్ అయితే చూస్తున్నాము. అండ్ ప్లీజ్ మీరు ఏ ఏరియా నుంచి చూస్తున్నారో కమెంట్ చేయండి, హైదరాబాద్ నుంచా లేకపోతే ఇంకేదైనా ప్లేస్ నుంచి అనేది కమెంట్ చేయండి. ఇఫ్ ఇన్ కేస్ హైదరాబాద్లో అయితే ఏ ఏరియానో కమెంట్ చేయండి, నాకు కూడా కొంచెం తెలుసుకోవాలని ఉంది నా వీడియోస్ ఎక్కడి దాకా వెళ్తున్నాయా అనేసి. అండ్ ఇక్కడ నేను ఏదైనా చూపించినప్పుడు పక్కనే ఏదైనా లొకేషన్ ఉంటే చూపిస్తున్నాను. ఇక్కడ జామ్ జామ్ అనే ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఉందన్నమాట. సో అక్కడ ఉన్న ఫోన్ పౌచెస్ మేము చూస్తున్నాము. అండ్ అలాగే దాని పక్కనే ఉన్న ఇయర్ రింగ్స్లో కూడా ఇయర్ రింగ్స్ స్టాల్ కూడా చూపించాను అనమాట ఇప్పుడు మీకు. అండ్ మళ్ళీ చూపిస్తాను, ఎందుకంటే అన్నీ ఒకేసారి కవర్ చేయలేదు, అందుకని మళ్ళీ చూపిస్తున్నాను అనమాట. అండ్ వీటిల్లో ఈ చిన్న చిన్న వాటిల్లో నేను ఒక పెయిర్ అయితే తీసుకున్నాను. అండ్ ఇక్కడ హ్యూజ్ వాచెస్ కలెక్షన్ ఉంది, ఏదైనా కానీ ఓన్లీ ఫర్ లేడీస్ అనమాట. జెంట్స్కి అయితే నాకు ఏమీ కనిపించలేదు, ఉన్నదల్లా కూడా ఆ వాచెసే. బట్ అవి అందరూ పెట్టుకోరు కదా, జెంట్స్కి ఏం షాపింగ్ లేదు, ఓన్లీ ఫర్ లేడీస్. ఒక్కొక్కసారి అనిపిస్తుంది లేడీస్ లేకపోతే వీళ్ళందరూ ఏమైపోతారా అని, ఈ బిజినెస్లు అన్నీ ఏమైపోతాయి చెప్పండి అసలు. అండ్ ఎక్కడ చూసినా మనకి సేమ్ ఇవే క్లిప్స్ ఇలాంటివే కనిపిస్తాయి అన్నమాట. అండ్ కొంతమంది అయితే అస్సలు చాలా రూడ్గా ఉన్నారు, బార్గెన్ చేయకపోవడమే బెటర్, ఎందుకంటే వాళ్ళ చేత వెళ్ళండి అని అనిపించుకునే బదులు. కొంతమంది అయితే అలాగే ఉన్నారనమాట. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, సో ఈ సిచ్యువేషన్ మాకు ఇక్కడే ఎదురైంది. మా పాపకి ఫుట్వేర్ తీసుకున్నామని చెప్పి చూసి ప్రైస్ అడిగాము, 300 ఏమో చెప్పాడు. మేము 200కి అడిగాము. ఈవెన్ అట్లీస్ట్ 250కి అడిగినా కూడా ఇవ్వనని చెప్పేసి అన్నాడు అనమాట. అండ్ ఇంకా ఎక్కువ అడుగుతుంటే ఇవ్వండి 250కి ఇవ్వండి అంటున్నా కానీ, అండ్ ఇలా చేతులతో దండం పెట్టి వెళ్ళండి అన్నట్టుగా చూపిస్తున్నాడు అనమాట. సో మాకు ఇంక నచ్చలేదు. సో ఈ షాప్ కాకపోతే ఇంకొక షాపు ఉంటాయి కదా అన్నట్టుగా వెళ్ళిపోయాము. బట్ టు బీ ఫ్రాంక్ ఎక్కడా కూడా ఇలాంటి ఫుట్వేర్ ఉన్న షాప్ కానీ స్టాల్ కానీ అస్సలు కనిపించలేదు. అంటే వాళ్ళకి సేల్ చేసుకునే ఉద్దేశం లేదా, లేకపోతే ఈ రంజాన్ సీజన్లో ఎక్కువ క్రౌడ్ అయిపోయి ఎక్కువ మందికి సమాధానం చెప్పలేక అట్లా అంటున్నారా అనేది కూడా తెలియట్లేదు. అలా ఉంది క్రౌడ్ అయితే అక్కడ. అండ్ ఈవినింగ్ అయితే క్రౌడ్ ఎక్కువ పెరిగిపోతుంది. మేమైతే మార్నింగ్ టైంలోనే వెళ్ళాము. వెళ్తే ఆఫ్టర్ 8 తర్వాత వెళ్ళండి నైట్ అయితే, లేదు అంటే మార్నింగ్ 4 లోపు వెళ్ళండి, అప్పుడే మీకు కొంచెం రష్ అనేది తగ్గుతుంది అనమాట. నైట్ రంజాన్ టైం బాగుంటుంది కాబట్టి. అండ్ ఈ వీడియో పెట్టేటప్పటికి నాకు తెలిసి రంజాన్ అయిపోతుంది కూడా, ఎందుకంటే మేము వెళ్ళిందే 17th వెళ్ళాము. అండ్ 18th ఈ వీడియో వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట నేను. అండ్ కుదిరితే ఈరోజే అప్లోడ్ చేసేస్తాను, లేకపోతే 19th అవుతుంది అనమాట. అండ్ మోస్ట్లీ షాప్స్ అయితే ఉంటాయి, ఉండకుండా అయితే ఉండవు, బట్ కొన్ని తగ్గుతాయి అంతే. అండ్ ఇక్కడ చూపిస్తున్నారు కదా బ్యాంగిల్స్ అనమాట. ఇవి మనకి పెయిర్తో సేమ్ అలా ప్యాక్ చేసి అమ్మేస్తున్నారు. అండ్ ఇక్కడ చూస్తే ఇవి జస్ట్ ఫర్ 30 రూపీస్ అంటే ఈ డ్రెస్సెస్. అండ్ నేను ఫస్ట్ అవాక 30 రూపీస్కి డ్రెస్సెస్ ఏంటా అని చెప్పి, బట్ చాలామంది తీసుకుంటున్నారు, బట్ నేనైతే తీసుకోలేదు. జస్ట్ మీకు అక్కడ ఒక గ్లిమ్స్ లాగా యాడ్ చేశాను అనమాట. అండ్ ఈ ఫుట్వేర్ అయితే చాలా బాగుంది, బట్ అక్కడ పర్సన్ ఎవరు లేరు కాబట్టి ఇంకొచ్చేసాము. అండ్ ఇవన్నీ కూడా బ్యాంగిల్స్ సెట్ చేసి ఉన్నాయి. మీకు పక్కన మా పాప సౌండ్స్ ఏమైనా వినిపిస్తే ప్లీజ్ ఇగ్నోర్ చేయండి, తను ఇప్పుడే నిద్రలేచిందనమాట, ఇంకేమైనా చెప్పినా ఏడుస్తుంది. అండ్ మీరైతే వెళ్ళేటప్పుడు ఎప్పుడు వెళ్ళినా చార్మినార్కి ఏదైనా వీడియోస్ చూసి వెళ్ళండి. మీకు క్లాతింగ్ వైపు వెళ్ళాలంటే ఖచ్చితంగా షాప్ చూసుకొని అడ్రస్ చూసుకొని వెళ్ళండి. ఈ వీడియోలో నేను క్లోతింగ్ ఏమీ చూపించట్లేదు, ఓన్లీ ఇక్కడ ఉన్న స్ట్రీట్ షాపింగ్ అనమాట. అండ్ ఇక్కడ ఇయర్ రింగ్స్ అయితే చాలా బాగున్నాయి, మనం మనీ పెట్టుకోవాలి కానీ కలెక్షన్ అయితే బాగుంది. అండ్ మీకు ఇంకొక టిప్, నేను చూపించిన వేరే ఏ వ్లాగర్స్ చూపించినా కానీ అక్కడ సేమ్ కలెక్షనే ఉంటుంది. బట్ ఎవరైతే ఏదైనా టిప్స్ చెప్తే అవి విని అవి ఫాలో అవుతే మీరు కొంచెం షాపింగ్ అనేది పీస్ఫుల్గా షాపింగ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మాకు ఒక ఇన్సిడెంట్ అయింది. మేము ఆల్రెడీ పేమెంట్ చేసాము, బట్ తను కవర్ అయితే మాకు ఇవ్వలేదు, అక్కడ ఆ స్టాల్ మీద పెట్టాడు. బట్ ఎవరో అది తీసుకుని వెళ్ళిపోయారు. మేము అక్కడే చూసుకున్నాం కాబట్టి మాకు తను మళ్ళీ అవి ఇచ్చారు. పాపం తనకైతే లాస్ అయింది. అందుకే మీరు ఫస్ట్ పేమెంట్ చేసే ముందు మీరు ఏదైతే సెలెక్ట్ చేసి పెట్టుకున్నారో అవి మీ హ్యాండ్కి తీసుకున్నాక మాత్రమే పేమెంట్ చెయ్యండి. మేము సెలెక్ట్ చేసి పెట్టుకున్నవి వేరే వాళ్ళు తీసుకెళ్ళిపోయారనమాట. అది కావాలని చేశారా లేకపోతే తెలియక జరిగిందా అనేది మనకు తెలీదు. బట్ తనైతే లాస్ అయ్యాడు. అదే మేము కనుక వేరే చోట కొంచెం ముందుకు వచ్చి మేము చూసుకున్నా మాకు ఏ యూజ్ ఉండదు, మేము ఇచ్చేసామంటారు వాళ్ళైతే. ఆ షాప్ అతను మళ్ళీ చూడటానికి వెళ్ళారు ఎవరు తీసుకున్నారా అని, కానీ వాళ్ళు బుర్కాలో ఉన్నారు కాబట్టి ఇంకా వెళ్ళిపోయారనమాట. అది తెలిసి జరగచ్చు, లేదు వాళ్ళ పార్సిల్ అనుకొని కూడా తీసుకోవచ్చు. కాబట్టి మీది మీరు జాగ్రత్త చేసుకోవటం ముఖ్యం ఇక్కడైతే చార్మినార్లో.
అండ్ బార్గెన్ చేసేటప్పుడు కూడా మామూలుగా మీరు తెలుగులో మాట్లాడితే వాళ్ళు అసలు ఏమీ తగ్గించట్లేదు. ఇఫ్ ఇన్ కేస్ మీకు బాగా హిందీ వచ్చి మాట్లాడితేనే వాళ్ళు తగ్గిస్తున్నారు. తెలుగులో మాట్లాడుతుంటే వాళ్ళు ఏం పెద్ద తగ్గించట్లేదనమాట. అండ్ ఇక్కడ చూపించినవి 100 రూపీస్ అండ్ ఇవైతే 150 రూపీస్ ఆల్రెడీ ఇందాక చూపించాను కదా, ఇది వేరే స్టాల్లో అనమాట. అండ్ ఇక్కడైతే ఈ బ్యాంగిల్స్ బాగున్నాయి, బట్ నా కెమెరా అస్సలు ఫోకస్ చేయట్లేదు. అండ్ ఇవి వచ్చేసి 150 రూపీస్ అనమాట. సెట్ ఆఫ్ ఇట్లా వస్తున్నాయి. మీరు చార్మినార్ వెళ్తే ఎక్కువ ఏం షాపింగ్ చేస్తారనేది కూడా కమెంట్ చేయండి. కమెంట్స్లోకి రండి, మనం మాట్లాడుకుందాం. ఇంకేమైనా ఎలాంటి వీడియోస్ అయినా చేయాలా, మీషో రివ్యూస్ కానీ, నెక్స్ట్ ఎలాంటి వీడియోస్ చేయాలి అనేది యూట్యూబ్లో వీడియో చూసేవాళ్ళు ఒకసారి సజెషన్స్ ఇస్తే నాకు కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తే. అండ్ ఇక్కడ ఏది తీసుకున్నా 100 రూపీస్ అనమాట. ఇయర్ రింగ్స్ కానీ, చైన్ కానీ ఏది తీసుకున్నా 100 రూపీస్. ఆల్మోస్ట్ అన్నీ 100తోనే అయిపోతున్నాయి. ఇంకా కొద్దిగా కాస్ట్లీ వెళ్తే ఇక్కడ ఈ చైన్స్ కూడా 100 అనమాట. 250 ఇయర్ రింగ్స్ 300 కూడా చెప్తున్నారు. అండ్ నైట్ వేర్ అయితే 300లో ఉంది, బాగున్నాయి. అండ్ నేను ఏమేమి తీసుకున్నాను అనేది నెక్స్ట్ వీడియోలో యాడ్ చేస్తా అన్నాను కదా. అండ్ ఇక్కడైతే ఇవన్నీ పేస్టల్ కలర్స్ ఒకటే కలర్ షేడ్లో ఉన్నాయి, కానీ ఐటమ్ అయితే చాలా బాగుందన్నమాట. సింపుల్గా నేను పెట్టుకోకపోయినా నాకు పాపకు పెట్టడానికి కావాలని చెప్పి నేను తీసుకున్నాను. ఏదైనా రెడీ చేసినప్పుడు పాపకు పెడితే బాగుంటాయి కదా అనేసి. అండ్ ఇక్కడ ఫుట్వేర్ కూడా ఉంది. ఫుట్వేర్ కూడా చాలా బాగున్నాయి, క్వాలిటీ కూడా బాగుంది. అండ్ ఇక్కడైతే వాచెస్ది చాలా పెద్దగా ఉందన్నమాట. అండ్ ఇదైతే బొమ్మలు పిల్లల కోసం ఇది కనిపించింది, ఇది కూడా బాగుంది. అండ్ మా పాపకు ఒక టాయ్ కూడా తీసుకున్నాను. అండ్ ఇక్కడ నేను చూపిస్తుందంతా మొత్తం ఎడిట్ చేసి చూపిస్తున్నాను కాబట్టి తొందరగా అయిపోతుంది. మేము ఆల్మోస్ట్ ఈ షాపింగ్ 2.5 hours చేసాము. అండ్ ఇంకా వర్షం పడుతుంది కాబట్టి మేము 4:30 అరౌండ్ ఆ టైంకి వర్షం స్టార్ట్ అయిపోయింది. చిన్న చినుకులు స్టార్ట్ అయినాయి అనమాట. సో ఫుల్ మప్పు పట్టింది. ఎందుకు వచ్చిన ప్రాబ్లం అని చెప్పి మేమైతే ఇంకా రిటర్న్ అయిపోయాము. 2.5 hours చేసాము. కానీ మీరు క్లోతింగ్ కూడా ఎక్స్ప్లోర్ చేయాలి అనుకుంటే మాత్రం మీకు 1 day పట్టిద్ది. బ్యాంగిల్స్కి కానీ బట్టలకి కానీ కంప్లీట్గా 1 day పట్టిద్ది అనమాట. ఈవెన్ అంతసేపు షాపింగ్ చేస్తేనే చార్మినార్కి వెళ్ళిన ఫీలింగ్ అయితే వస్తుంది అనమాట నాకైతే. అండ్ ఇక్కడ బ్యాంగిల్స్ చూస్తున్నారు కదా, ఇలా సెట్ చేసి ఇస్తారంట. మేము ఒకటి సెట్ చేసి తీసుకున్నాము, నాకైతే 400 పడింది. మనం సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళు సెలెక్ట్ చేసినవి సెట్ చేసి ఇస్తారు. అండ్ ఇదంతా కూడా చార్మినార్ జస్ట్ ముందు ఎక్కువ బ్యాంగిల్స్ ఉన్నాయి. మరి ఇంతకు ముందు అయితే లేదు ఇది, ఇప్పుడు రంజాన్ అని పెట్టినట్టున్నారు. ఎక్కువ ఇలా షెడ్ లాగా వేసేసి చాలా పెద్దది. అండ్ ఇవైతే ఫింగర్ రింగ్ కలెక్షన్ అండ్ బీడ్స్ కలెక్షన్ కూడా ఉంది అనమాట. ఇవి వచ్చేసి బ్లాక్ బీడ్స్. ఇంకా హడావిడిలో నేను తొందరగా తీస్తున్నాను, కొంచెం ఒక్కొక్క చోట క్లారిటీ అనేది పిక్ చేయలేదన్నమాట, ఫోకస్ చేయలేదు. అండ్ ఇక్కడ ఫుట్వేర్, హ్యాండ్ బ్యాగ్స్, వాట్ నాట్ ఎవ్రీథింగ్ ఉన్నాయి అసలు. ఇఫ్ మీకు ఎవరైనా ఓల్డ్ ఏజ్ పీపుల్ కనుక కనిపించి మీకు ఏదైనా షాప్ చేయాలనిపిస్తే వాళ్ళ దగ్గర షాప్ చేయండి. నేనైతే అలాగే షాపింగ్ చేస్తాను. ఇఫ్ ఇన్ కేస్ నాకు అవసరం లేకపోయినా 100-200లో మనకు పోయేది ఏం లేదు కాబట్టి అలాంటి వాళ్ళ దగ్గర షాపింగ్ చేస్తే మంచిగా ఉంటుంది అనిపిస్తుంది నాకైతే. అండ్ ఇక్కడ ఇంకెన్ని చూపించినా అవే క్లిప్స్, అవే జ్యువెలరీ, అవే అనమాట. కానీ క్లైమేట్ అయితే చాలా బాగుంది. ఇయర్ రింగ్స్ అయితే మనం వెతికే కొద్దీ మోడల్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఇక్కడ నేను క్లైమేట్ చూపిస్తున్నాను చూడండి ఎట్లా ఉందో. ఇంకా అందుకని చెప్పి ఫుల్ మబ్బు పట్టింది, గాలి కూడా చల్లటి గాలి, చినుకులు కూడా స్టార్ట్ అయినాయి. ఇంకా అంతవరకు చూసుకొని మేమైతే రిటర్న్ అయిపోయామన్నమాట. అండ్ నైట్ వేర్ కూడా నేను లాస్ట్లో తీసుకున్నాను, అది నేను నెక్స్ట్ వీడియోలో యాడ్ చేస్తాను. బ్యాంగిల్స్ కూడా చూపిస్తాను. అండ్ మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా స్మార్ట్ చాయిస్ విత్ గీత అనే పేజ్ని ఫాలో చేయండి. చాలా కష్టపడి వీడియోస్ చేస్తున్నాను, ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి. అండ్ ఇదంతా కూడా నేను షార్ట్ తీయడానికి అని చెప్పి ఇలా వర్టికల్ మోడ్లో తీసుకున్నాను. ఇక్కడ వేస్ట్ బెల్ట్స్ కూడా చూపిస్తున్నాను, హిప్ బెల్ట్స్, హిప్ చైన్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఆల్మోస్ట్ అంతా కూడా కవర్ చేశాను. ఇవైతే 100 రూపీస్ అంట, వెనక జడకి పెట్టుకున్నవి. అవి భలే ఉన్నాయి కలర్ మ్యాచింగ్తో, అలాగే పర్ల్స్తో కూడా ఉన్నాయి అన్నమాట. చూడొచ్చు మీకు కనుక యూస్ఫుల్ అవుతాయి అనుకుంటే. అండ్ హ్యాండ్ బ్యాగ్స్
చాలా ఉన్నాయి. ఈసారి తప్పకుండా క్లోతింగ్ ఎక్స్‌ప్లోర్ చేయడానికైతే వెళ్తాము. అప్పుడు ఆ వీడియోస్ కూడా చూడాలి అనుకుంటే మీరేం చేయాలి? సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలనమాట. మీకు నోటిఫికేషన్స్ రావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇక్కడ ఇలా కింద వేసి అమ్మే డ్రెసెస్ అయితే చాలా చోట్ల అమ్ముతున్నారు. ఇవైతే నెయిల్స్ అనమాట. అండ్ అంతే మా షాపింగ్ అయితే అయిపోయింది. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి. అండ్ ఇక్కడ చూపిస్తున్న స్టఫ్ అంతా కూడా నేను బయట నుంచే తీసాను, లోపలికైతే ఏం వెళ్ళలేదు. ఎందుకంటే మనం కొనం కదా, అనవసరంగా వెళ్ళి వాళ్ళ టైం వేస్ట్ చేసుకొని మన టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకని చెప్పేసి ఎంతవరకు చూడగలుగుతామో స్ట్రీట్ షాపింగే చూసాము. అండ్ ఇక్కడైతే నైట్ డ్రెస్సెస్ తీసుకుంటున్నాను అనమాట. లాస్ట్లో తీసుకున్నాను. ఫస్ట్లో ఎంత అడిగినా బేరం ఇవ్వలేదు. ఇంకా వాళ్ళు చెప్పిన ప్రైస్కి లాస్ట్లో వచ్చి తీసుకున్నాను అనమాట. ఇంకా అంతే, అక్కడి నుంచి రిటర్న్ అయిపోతున్నాం. ఎక్కడికి వెళ్తున్నాము అంటే హైటెక్ ఎగ్జిబిషన్ హాల్లో థాయిలాండ్, ఇండోనేషియా వాళ్ళది ఎగ్జిబిషన్ జరుగుతుంది. సో అది ఆ రోజే తెలిసిందనమాట. అందుకని అక్కడికి వెళ్తున్నాం. ఈ వీడియోకి ఇంతే. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.